నైరుతి రుతుపవనాల రాక తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో కొన్ని మార్పులు వస్తున్నాయి. తీవ్రమైనటువంటి అటు ఎండ, అదేవిధంగా హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు ఏంటి? నైరుతి రుతుపవనాల మందగమనం ఏమైనా కొనసాగుతుందా? ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూప గారు ఉన్నారు. మేడం, అంటే అసలు దీనికి సంబంధించి ఈ నైరుతి రుతుపవనాల అంటే వచ్చేవి కానీ వెంటనే మందగమనం ఏమైనా కొనసాగుతుందా? ఏంటి వర్షాలు సడన్గా ఆగిపోవడం, ఈ వేడి రావడం వెనక ఆంతర్యం? ప్రస్తుతానికి అయితే నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం అల్పిరీడ్లో ఉన్నాయండి, అంటే మందగమనంలో ఉన్నాయి. మనకి యాక్చువల్గా రావాల్సిన టైం కంటే ముందు వచ్చిన ప్రస్తుతం మాత్రం అవి 29 తర్వాత దాని మూమెంట్ ఆగిపోయింది, ప్రాక్టికల్గా ఆగిపోయింది. అది దానికి కారణం బేలోని ఒక డీప్ డిప్రెషన్ వచ్చి అది క్రాస్ అయింది కదా బంగ్లాదేశ్లో. క్రాస్ అయిన తర్వాత దాని ప్రస్తుతానికైతే క్రాస్ అయ్యి అవన్నీ అయిన తర్వాత మనకి ఋతుపవనాల గమనం తగ్గింది, ఆగింది లాల్ పీరియడ్. ఋతుపవనాలకు సంబంధించి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఋతుపవనాలు వ్యాప్తి చెందాయా, లేకపోతే అసలు పూర్తిగా రాకుండానే ఈ మందగమనం అనేది కొనసాగుతుందా? లేదు, మనకి ఆంధ్ర మొత్తం క్రాస్ అయిపోయింది. ఆంధ్ర మొత్తం 25, 26 నుంచి 27 ఆ ప్రాంతాల్లో 26 ప్రాంతాల్లోని మనకి రావడం అయితే కంప్లీట్గా మన రాష్ట్రానికి కవర్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి లాల్ పీరియడ్ ఒక్కొక్కసారి అలా వస్తుంటుంది. లాల్ పీరియడ్ వారం రోజుల్లో మళ్ళీ ఇవి రివైవ్ అయ్యి మళ్ళీ నార్మల్సీ వస్తుంది. గతంతో పోలిస్తే ఎప్పుడు కొంత ఆలస్యంగా వచ్చే ఋతుపవనాలు ఈసారి ముందుగా వచ్చాయి. వచ్చినవి వెంటనే ఆగిపోవడం వల్ల, కంటే వాతావరణంలో ఏమైనా మార్పులు ఏమైనా ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ ఏమైనా కొనసాగుతుందా? ఎప్పుడు కూడా లేట్గా వచ్చినా ఏదో ఒక సిస్టమ్ ఉంటే బే ఆఫ్ బెంగాల్లో అది ఫాస్ట్గా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ మూవ్ అవ్వాలి అంటే మనకి ఏదో ఒక సిస్టమ్ అంటూ ఉండాలి. ప్రస్తుతానికి మనకి ఒక డీప్ డిప్రెషన్ ఉండడం వల్ల ఈ 28, 26 వరకు బాగా మూమెంట్ ఫాస్ట్గా వచ్చిన తర్వాత ఆ డిప్రెషన్ క్రాస్ అయిన తర్వాత ప్రస్తుతానికి గమనం ఆగింది. ఇది ఒక వారం రోజులు ఇలా లాల్ పీరియడ్ లాగా ఉండి తర్వాత నుంచి ఆటోమేటిక్గా దాని మటుకు అదే రివైవ్ అయ్యి మళ్ళీ నార్మల్ మాన్సూన్ వచ్చే అవకాశం ఉంది. అంటే గడిచిన 3-4 రోజుల నుంచి వాతావరణంలో కొంత వేడి పెరిగినటువంటిది, ఉష్ణోగ్రతల స్థాయి కూడా పెరిగినట్లు కనిపిస్తుంది. దీనికి ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెషల్గా ఏమీ లేవండి. సమ్మర్ అంటే మనకి ఎలాగా వేడిగా ఉంటుంది. సమ్మర్ ఎక్కువగా ఉంటేనే మాన్సూన్ మూమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనకి బాగా రెయిన్స్ పడడం వల్ల బాగా కూల్ అయిపోయింది, మనం అడ్జస్ట్ అయిపోయాం టెంపరేచర్లకి. ఇప్పుడు మనకి క్లౌడీనెస్ కూడా కొంచెం తగ్గింది, అందువల్ల ఎండలు ఉన్నాయి. నైరుతి ఋతుపవన వానలు అయితే లేవు, కానీ మనకి ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ లాగా థండర్ షవర్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. మొత్తం స్టేట్ వైడ్గా రాయలసీమలోని మనకి మొత్తం సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోని మనకి థండర్ షవర్స్ అయితే ఉన్నాయి. నార్మల్ మాన్సూన్ రెయిన్స్ మాత్రం లేవు, అంతే. ఈ ఒక్కపోత అసలు కారణం ఏంటంటారు? గాలి ఉండట్లేదు, తీవ్రమైనటువంటి ఒక్కపోత. ప్రజలు కూడా ఎట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పొజిషన్ ఏమన్నా ఉందా? ఇది అంటే సహజంగా జూన్ 15 వరకు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఇంకో 1 వీక్ వరకు ఇదే కండిషన్ కంటిన్యూ అవుతుందండి. ప్రస్తుతానికైతే హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ వల్ల మనకి ప్రజలకి ఇబ్బందికరంగా వాతావరణం ఫీల్ అవుతున్నాం మనం. ఆ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కూడా ఆఫ్టర్ 1 వీక్ రివైవ్ అయ్యి అప్పుడు మళ్ళీ మాన్సూన్ రివైవల్ అయిన తర్వాత మనకి కంఫర్ట్. అయితే టెంపరేచర్లు అయితే మాత్రం అతి ఎక్కువగా ఏమీ లేవండి. ప్రస్తుతానికి అయితే నార్మల్ టెంపరేచర్సే ఉన్నాయి. మాకు 50 ఇయర్స్ నార్మల్స్ ఉంటాయి, 50 ఇయర్ నార్మల్ టెంపరేచర్ అలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి హ్యూమిడిటీ బాగా ఎక్కువయ్యి ఈ సీజన్లోని, కాబట్టి మనకి ఇబ్బందికరంగా హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ వల్ల మనం బాగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం, అంతే. సో అంటే గడిచిన వారం రోజుల క్రితమో అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటిన తర్వాత ఇంచుమించుగా 29 నుంచి కూడా ఈ నైరుతి ఋతుపవనాల మందగమనం అనేది కొనసాగుతుంది. ఇంకా ఒక్కొక్క వారం రోజులు ఇదే విధంగా ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేడి కూడా ఉష్ణోగ్రతలు పెరిగినది ఏమీ లేదు. గత 50 సంవత్సరాల నుంచి ఏ ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయో అదే ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు వర్షాలు కురిసి కొంత వాతావరణం చల్లబడిన తర్వాత వస్తున్నటువంటి ఎండలు కావడం వల్లే పూర్తిగా ఆ హ్యూమిడిటీ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ జూన్ 15 తర్వాత ఆటోమేటిక్గా నైరుతి ఋతుపవనాల కదలిక మూమెంట్ స్పీడ్గా ఉంటుంది. దీంతో పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉంటాయి మరొక వారం రోజుల పాటు అని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిఫిక్ ఆఫీసర్ తారా స్వరూప గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.